ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునే రాఘవన్ పెద్దయ్య గారు ఎలా ఉన్నారు, నేను మీకు అన్యాయం చేశాను పెద్దయ్య గారు అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా కోమలోకి వెళ్ళడంతో రాజు ఇక డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటాడు. వెంటనే ఇక డాక్టర్ గారు వచ్చి తను ఎక్కువగా ఒత్తిడికి లోనైనట్టున్నాడు, కోమలోకి వెళ్ళిపోయాడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చూసావా తమ్ముడు, ఇంకా వీళ్ళ రామాయణం కొనసాగిస్తూనే ఉన్నారు తమ్ముడు అని ఈ విధంగా అనగానే విజయాంబిక చెంప పగలగొడుతుంది విరూపాక్షి విజయాంబిక చెంప పగలగొట్టడంతో రాజు, రూప, ప్రతాప్ షాక్ అయిపోతారు. ప్రతాప్ వెంటనే ఏంటి విరూపాక్షి, నా కళ్ళ ముందు మా అక్కనే కొడతావా అని చెప్పేసి విరూపాక్షి చెంప పగలగొడతాడు. ప్రతాప్ అలాగే కొట్టడంతో రాజు, రూప షాక్ అయిపోతారు. విజయాంబిక చాలా సంతోషపడుతూ ఉంటుంది, తన తమ్ముడు సపోర్ట్ ఇంకా విజయాంబికకు ఉన్నందుకు. ఇకపోతే ఇంటికి వచ్చిన తర్వాత విజయాంబిక దీపక్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు కానీ మనమే ఆ రాఘవని కారుతో ఇక లారీతో గుద్దించి చంపామంటే మీ మామయ్య మన ప్రాణాలను తీసేస్తాడు దీపక్ అనగానే, అలా ఎలా జరుగుతుందో మమ్మీ, నేను ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి అనగానే అప్పుడే రూప వచ్చి నువ్వేం చేసావో నీకు తెలుస్తుందా అత్తయ్య అనగానే, ఏం చేశాను అని చెప్పేసి విజయాంబిక రూపపై అరవడంతో నువ్వు ఏం చేసావో నీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి రూప విజయాంబిక చంప పగలగొడుతుంది. ఏంటి నన్నే కొడతావా అనగానే, కొట్టక నీ ప్రాణాలు తీసేస్తాను, మా అమ్మ ఏ తప్పు చేయలేదని నువ్వు మా అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరే వరకు నేను ఖచ్చితంగా రాఘవ గారితో నిజం చెప్పించి తీరుతాను అనగానే, ఆ రాఘవ బ్రతికి తీరితేనే కదా నువ్వు నిజం చెప్పించడానికి అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. మరి నిజంగా రాఘవతో నిజం రూప ఎలా చెప్పించబోతుంది, మరి రూప విజయాంబిక చెంప పగలగొట్టినందుకు మరి ప్రతాప్ ఏం చేయబోతున్నాడు, అసలు ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.